Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ కూడా కిచెన్ ప్రోగ్రామేనండి. బట్ నేను ఖాళీగా నుంచున్నాను. 2 నిమిషాలు మీతో కబుర్లు చెప్పి అప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాం. రకరకాల ఆహార పదార్థాలు తింటాం. ఏది తింటే బలమో, ఏది తింటే డైటింగో మనకి ఎప్పుడు కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. దానికోసం బోల్డ్ అని పుస్తకాలు చదువుతాం, వాళ్ళని వీళ్ళని అడుగుతాం. ఎవరైనా సన్నగా కనపడితే ఏం తిని సన్నబడ్డారో కూడా కనుక్కుంటూ ఉంటాం. నా రెసిపీ అయితే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, గోధుమలు, జొన్నలు అలాంటివి తింటే కొంచెం స్లిమ్నెస్కి ప్లస్ అవుతుంది. అదే స్లిమ్నెస్ని తెస్తుందని భావించకూడదు మనం. అయితే ఈ గోధుమ అవి కూడా ఇంచుమించు రైస్ తోటి సమానమైనవేనని వింటున్నాం. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక గుప్పడు అన్నం తిన్నా, ఓ 4 చపాతీలు తిన్నా సమానమే, పెద్ద తేడా లేదు అని. అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఈ గోధుమని కొంచెం హెల్దీ రెసిపీస్లోకి మార్చుకోవచ్చు. ఈ సాత్విక ఆహార స్టైల్స్ అంటే ఆయుర్వేదం వాళ్ళు కొంతమంది, తర్వాత ఏమో న్యాచురోపతి చేసేవాళ్ళు కొంతమంది, ఇట్లా కొంతమంది డాక్టర్లు చెప్తుంటారండి, గోధుమలు అంటే చపాతీల్లోనే కొన్ని కూరల్ని కలపండి, అప్పుడు ఈ గోధుమ మనకి సగం తగ్గిపోతుంది అండ్ బాగా హెల్తీగా అవుతుంది అని. అదే మనం పిల్లల విషయంలో కూడా అంతే. ఒట్టి చపాతీలు ప్రతిసారి ఒట్టి గోధుమ పెడితే ఏమొస్తుంది, అందులో కొన్ని కూరగాయలు ముక్కలు ఏమైనా కలిపితే బాగుంటుంది. అందుకని మనం మేతి పరోటాలు అవి చేసుకుంటాం. వాటికి బాగా ప్లెంటీ ఆఫ్ ఆయిల్ కావాలి, నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, లేకపోతే అంత గొప్పగా ఉండదు. ఆలు పరోటాలు చేస్తే వాటితో పాటు మనం కూడా ఆలులాగా గోల్ గోల్గా అవుతాం. రుచికి బాగానే ఉంటుంది అనుకోండి, బట్ డైటింగ్ కోసం మనం గోధుమ రొట్టెలు కానీ చపాతీలు కానీ తినదలుచుకుంటే, పైగా మోరోవర్ ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, కొన్ని కూరగాయలని కనుక మనం ఇందులో కలుపుకుంటే చాలా హాయిగా ఉంటుందండి. డైటింగ్ అవుతుంది అండ్ హెల్తీ థింగ్ కూడా అవుతుంది. మనం పాలకు, కొత్తిమీర రెండింటిని గ్రైండ్ చేసి కొంచెం రసం పెద్దగా పిండక్కర్ల, దాంట్లో ఉన్న పల్ప్తో సహా మనం గోధుమ పిండిలో కలిపేసామనుకోండి, 50% పాలకు 50% గోధుమ కలిపితే మనకి చక్కగా రొట్టె సమానంగా తయారైపోతుంది. ఈ రొట్టెలు 4 తిన్నా 2 గోధుమ రొట్టెలు తిన్నట్టే అవుతుంది. అంటే వీటి మనం 50% తగ్గించేసినట్టు. ఇలాంటి ప్లాన్తో చేసే కొన్ని రకాల గోధుమ రొట్టెలు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి పిల్లలకు కూడా కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఆసక్తికరంగా ఉంటుంది, మనం ప్రయాణాల్లో వాడుకోవచ్చు. తర్వాత దీంతో పాటు పాలక్తో పాటుగా మనం బీట్రూట్ ఒకటి చేసుకోవచ్చు, క్యారెట్లతోటి చేయొచ్చు. వాటిని ఏం లేదు, బీట్రూట్ అండ్ క్యారెట్, కీరను కూడా వాటిని గ్రైండ్ చేసేయటం, ఆ పల్పుతోటి గోధుమ పిండి కలిపేసుకోవటం. సింపుల్గా చపాతీలు మనం పుల్కా స్టైల్లో కూడా పొయ్యి మీద వేసి కూడా కాల్చేయచ్చండి. కూరల్లో నుంచి పెద్దగా వాటి ఫుడ్ వాల్యూ తగ్గిపోదు, కొంచెం తగ్గుతుంది అంటే కాల్చటం వల్ల. మనం ఉడకబెట్టినా అంతే కదా అవుతుంది. పచ్చివి తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్తో పాటు ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందిని మనం ఇట్లా అధిగమించవచ్చు. చూద్దాం, పాలకు రొట్టెలు చేద్దాం. మొదట గోధుమ పిండిలో పాలకూర గ్రైండ్ చేసింది వేసేస్తున్నా. మనకి ఇది ఎంత అందాజు లెక్క ఏమి లేదండి, మన చేతి కొద్దీ చేసుకోవటమే. క్రమంగా మనకి ఈ పని అలవాటైతే రుచి తెలిసిన కొద్దికి మనకి కొంచెం తెలుస్తుంది అనమాట. ఇది ఇంతకి ఇంత అనే లెక్క అయితే లేదు, మన టేస్ట్ని అనుసరించి చేసుకోవాలి. మామూలుగా నేను చపాతీల్లో ఉప్పు వేయను, ఈ పాలకు దాంట్లో కొద్దిగా వేసుకోవాలి. పాలక్ ప్యూరీ వేసి గోధుమ పిండిలో పోసేసాం. అవసరమైతే ఆ మిక్సీ జార్లో కాస్త అవసరమైన నీళ్ళు పోసుకోవటం. జార్లో ఉన్న ప్యూరీ వేస్ట్ చేయబోకండి, కొంచెం ప్యూరీ కూడా వేస్ట్ చేయకూడదు. అది ఇందులో పోసి కలిపేసుకోండి. ఇలా పిండి చేసుకుంటే సరిపోతుంది. ఒక డ్రాప్ నూనె వేసి మనకి చపాతీలకు సరిపడా, పుల్కాలకు సరిపడా లూజ్ తోటి పిండి కలిపేసుకోవాలి. దీని తర్వాత ఏముంది, ఒత్తేసుకోవటం, కాల్చేసుకోవటమే. పాన్ పెట్టేద్దాము. కొత్తగా చపాతీలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మొదట్లో ఇండియా మ్యాప్లు వస్తాయి, ఏం పర్వాలేదు. తర్వాత పర్ఫెక్ట్గా భూమి గుండ్రంగా ఉంది ఇలాగా చేయగలుగుతాం, మొహమాట పడకండి. వీటిని పుల్కాల్లాగా చేసుకోవచ్చు, లేదా మనం ఆయిల్ వేసుకుని చపాతీలాగా పిల్లల కోసం కూడా చేసుకోవచ్చు, రోటీల్లాగా మన ఇష్టం. ఒకవేళ మనం డైటింగ్ పర్పస్తో చేస్తే కనుక హ్యాపీగా పుల్కాలు చేసుకోవచ్చు, బాగుంటాయి కూడా. మనం ఎవరి కోసం చేస్తున్నాము అనేది మాత్రం ఉద్దేశంగా ఉండాలి. అది ఆలోచించుకుని నూనె వేస్తామా లేకపోతే
కాలుస్తామా అనేది డిసైడ్ చేసుకోండి. దీని మీద కూడా ఈ కాల్చిన వాటి మీద కొద్దిగా నెయ్యి రాసుకుని తింటే హెల్దీ కూడా. అంటే నెయ్యి డైటింగ్లో భాగమేనా అంటే డెఫినెట్గా నెయ్యి డైటింగ్లో భాగమే. లైట్గా కొన్ని చోట్ల మనం నెయ్యి వాడుకోవచ్చు, దానివల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనే చెప్తారండి. నెయ్యి మేధో వృద్ధి అంటారు, బ్రెయిన్ పెరుగుతుంది. ఆడవాళ్ళకి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, చాలా అవసరం. నిర్మోహమాటంగా నెయ్యి వేసుకోండి, ఎక్కువ వద్దు, కొంచెం వాడండి. పాలక్ చపాతీలు చేసేసామండి. నెక్స్ట్ సెట్ బీట్రూట్. దీన్ని అంటే జ్యూస్ తీసిపోయాల్సిన పని ఏం లేదండి, జస్ట్ పల్ప్ కలిపేస్తే సరిపోతుంది. చూద్దాం. ఇవి భలే పింకీగా ఆసక్తికరంగా ఉంటాయి, పిల్లలు కూడా బాగా నచ్చుతాయండి. బీట్రూట్ తినని పిల్లలకి కొంచెం ఐరన్ లాస్ ఉండి పిల్లలు ఎనిమిక్గా ఉన్నారు, బలహీనంగా ఉన్న పిల్లలకి పెట్టచ్చు. ఈవెన్ మనం కూడా ఐరన్ కోసం బీట్రూట్ జ్యూస్ తాగమంటారు. నాకైతే భయం అండి బీట్రూట్ జ్యూస్ అంటే, అసలు సూట్ కాదంటే నేను భరించలేనమాట, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అందుకని ఏం చేస్తున్నానంటే బీట్రూట్ పీసులు అప్పుడో పీసు ఎలాగోలాగా దేవుడా అని తినేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో ఇలాంటివి చేస్తాను, రాత్రిపూట హాయిగా ఉంటుంది తినడానికి. మొత్తం అంతా పల్పే అక్కర్లేదు, కొంచెం అవసరమైతే నీళ్ళు ఒక డ్రాప్ కావాల్సినన్ని మన పిండికి సరిపడా కొంచెం నీళ్ళు వేసుకుంటే మరీ డీప్ రెడ్ కాకుండా ఒక పింక్ షేడ్ వస్తుంది, అలా కూడా చేసుకోవచ్చు. వీటిని నూనె వేసి కాల్చి చూద్దాం ఎట్లా వస్తాయో. ఈవెన్ పాలకని కూడా మనం పరోటా చేస్తాం, చెక్కతోటి అద్దె చేస్తాం కదా, ఆయిల్ వేసి అలా చేసుకోవచ్చు. అంటే మరి మనం డైటింగ్ చేయబోతూ నూనె వేస్తే ఎలాగండి అనిపిస్తే మాత్రం చక్కగా పెనం మీద కాల్చేయండి. ఒక్క డ్రాప్ ఆయిల్ వేద్దాము, ఇది కొంచెం సెట్ అవ్వడానికి. మామూలు గోధుమ పిండి నలిపినంతసేపు ఈ కూర గుజ్జులు కలిపిన వాటిని నలపక్కర్లేదండి. ఎందుకంటే కూరలోనే ఒక రకమైన సెల్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, అది గోధుమ పిండిలోకి వెళ్ళిపోయి బాగా స్మూత్గా చేస్తుంది. మన పాలక్ పరోటా చూడండి ఎంత స్మూత్గా ఉందో, ఎలా వస్తుందో అట్లా వచ్చేస్తాయి. ఈ బీట్రూట్ పరోటాలు కలిపిన పిండి మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. పిల్లలకి ఎంచక్క క్లేడవ్ లాగా ఆడుకోవడానికి ఇచ్చేసేయచ్చు, కాస్త నూనె ఎక్కువ కలిపి ఇచ్చేస్తే ఆడేసుకుంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటే. నాకు కూడా సరదాగానే ఉంటుంది, ఏమైనా బొమ్మలు చేసుకోవడానికి బాగుంటుంది అనిపిస్తుంది. జనరల్ చపాతీలు వచ్చినట్టే వీటిని కూడా మడతలు వేయాలి అంటే లోపల నూనె రాసి మడత వేసుకోవచ్చు. స్టవ్ కొంచెం హైలో పెడదాము. ఇది కాస్త కాలేక అంటే ఇది కొంచెం మనకి ఇట్లా బబుల్స్ వచ్చాక తిప్పేసేయాలి. పరోటాలు చపాతీలు ఎలా కాలుస్తాం అదే స్టైలు. ఒక హాఫ్ స్పూను నూనె వేద్దాము. నూనె వేయటము కాల్చేయటమే. ఇది చూడండి భలే అందంగా వస్తుంది, దీని మీద మనం డిజైన్ చేసినట్టు వస్తుంది అన్నమాట. అంటే ఎక్కడ ఎక్కువ కాలుతుందో అక్కడ చిన్న బ్లాక్ స్పాట్ వస్తుంది, మిగిలిందంతా పింక్ పింక్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. కనిపిస్తుంది చూడండి. దీన్ని కూడా మనం పుల్కాలాగా కాల్చేసుకోవచ్చు. ఇది రెండో వెరైటీ కోసం చూపిస్తున్నాను అంతే. ఇలాగే మన దగ్గర ఉన్న మిగిలిన పిండి అంతా కూడా చపాతీలు ఒత్తేసుకోవటం, కాల్చేసుకోవటం. స్టవ్ ఆపేసేద్దాం. ఆఖరి చపాతీని కూడా లోపల పెట్టేద్దాం, స్టవ్ ఆపేసేద్దాము. ఓకే చూడండి మన రెడీ పాలక్ పరోటాలు అండ్ బీట్రూట్ పరోటాలు. బీట్రూట్ పరోటాలతోటి ఎనీ చట్నీ ఏదైనా దాంతో వెళ్ళిపోతుంది. మనం పుల్లగా ఉండే ఏ చట్నీ అయినా బాగుంటుంది. అండ్ పాలక్ తోటి సాస్ కానీ టమాటా పచ్చడి కానీ చాలా బాగుంటుంది. చూసి మనకి ఏ టేస్ట్ నచ్చితే ఆ టేస్ట్ తోటి మనం ఈజీగా మన డైటింగ్ని హ్యాపీగా పూర్తి చేసుకోవచ్చు. ప్రయత్నం చేసి చూడండి, ఇవి పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా నచ్చుతాయి. హెల్దీ అండ్ బెనిఫిషియల్ చపాతీలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.